హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆటో వాళ్ళ అప్డేట్స్. ఇప్పుడే త్రిభువన్ మిశ్రా సిఏ వెబ్ సిరీస్ చూడడం జరిగింది. ఈ సిరీస్ 9 ఎపిసోడ్స్తో ఈచ్ ఎపిసోడ్ ఆన్ అన్ యావరేజ్ 1 అవర్ రన్ టైమ్తో నెట్ఫ్లిక్స్లో తెలుగులో కూడా స్ట్రీమ్ అవుతుంది. ఈ సిరీస్ చూసాక నా ఎక్స్పీరియన్స్ చెప్పాలంటే నాకైతే నచ్చిందండి. కొంచెం రన్ టైం ఎక్కువ అనే చెప్పాలి కానీ స్క్రీన్ ప్లే మాత్రం చాలా గ్రిప్పింగ్గా అనిపిస్తుంది. ఒక వ్యక్తి నిజాయితీగా ఉండి సడన్గా కరప్టెడ్గా మారితే వచ్చే సన్నివేశాన్ని బాగా చూపించారు. అండ్ తను ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాడు, అందులో ఎలా ఇరుక్కున్నాడు అనేది బాగా చూపించారు. ఈ సిరీస్ని ఫ్యామిలీతో చూడొచ్చా అంటే స్ట్రిక్ట్లీ నో అని చెప్పాలండి. ఫస్ట్ 4 ఎపిసోడ్స్లో అయితే అడల్ట్ కంటెంట్, అడల్ట్ డైలాగ్స్ చాలా ఉన్నాయని చెప్పాలి. ఇంక ఈ సిరీస్ బేసిక్ స్టోరీ లైన్ వచ్చేసి మన త్రిభువన్ మిశ్రా ఒక సీఏ టాపర్. తను ఒక ప్రభుత్వ ఉద్యోగంగా పనిచేస్తూ ఉంటాడు. ఈ సిరీస్ అంతా కూడా నోయిడాలో జరుగుతూ ఉంటుంది. తను ఎలాంటి లంచాలు తీసుకోకుండా చాలా నిజాయితీగా ఉంటూ ఉంటాడు. సడన్గా ఒకరోజు తను బ్యాంక్లో సేవ్ చేసుకున్న మనీ అంతా కూడా ఫ్రీజ్ అయిపోతుంది. సో ఇంకా తనకు వాడుకోవడానికి కూడా ఏమీ ఉండవు అనమాట. తనందరూ లంచాలు తీసుకోమని చాలా చెప్తూ ఉంటారు, కానీ అయితే తనైతే తీసుకోడు. అప్పుడే తనకి మెయిల్ ప్రాస్టిట్యూషన్ గురించి తెలుస్తుంది. సో ఇందులో అయితే తక్కువ టైంలో ఎక్కువ మనీ సంపాదించని దిగుతాడు. ఈ టైంలోనే త్రిభువన్ సర్వీస్కి విలన్ భార్య అలవాటు పడుతుంది. సో వీరిద్దరిని పట్టుకోవడానికి విలన్ అయితే ఒక అతన్ని పంపిస్తాడు. సో వీరిద్దరిని రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడానికి విలన్ అయితే ఒక మనిషిని పెడతాడు. సో యాక్సిడెంటల్గా త్రిభువన్ అయితే తను చంపేస్తాడు. సో ఈ అయితే వాళ్ళ త్రిభువన్ లైఫ్ ఎలా మారింది అండ్ విలన్ త్రిభువన్ పట్టుకున్నాడా లేదా, పట్టుకుంటే ఏం చేశాడు, లాస్ట్ కథ ఏమని తెలియాలంటే ఈ సిరీస్ ట్రై చేయాల్సిందే. ఇంక ఈ సిరీస్లో పాజిటివ్ విషయానికి వస్తే ఈ సిరీస్ స్టోరీ ఓల్డ్ అయినా కానీ స్క్రీన్ ప్లే మాత్రం చాలా కొత్తగా, చాలా గ్రిప్పింగ్గా తీసుకెళ్లారని చెప్పాలి. కొద్దిగా రన్ టైం ఎక్కువ ఉన్నా సరే నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో అని క్యూరియాసిటీ మాత్రం బిల్డ్ చేసుకుంటూ వెళ్ళారు లాస్ట్ ఎపిసోడ్ వరకు. మెయిన్ లీడ్ క్యారెక్టర్స్ని డిజైన్ చేసుకున్న విధానం కానీ, వాటికి రాసుకున్న తీరు కానీ చాలా బాగా ఎగ్జిక్యూట్ చేశారని చెప్పాలి. అండ్ అక్కడక్కడ వచ్చిన కామెడీ ట్రాక్ కూడా బాగానే వర్కౌట్ అయిందని చెప్పాలండి. అండ్ క్లైమాక్స్ కూడా నవ్విస్తూనే శుభం కార్డ్ వేసేస్తారు. ఇంకా మెయిన్ లీడ్స్గా చేసిన వాళ్ళందరూ కూడా వాళ్ళ పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగా చేశారని చెప్పాలి. శ్వేతా బసుప్రసాద్ గారిని చాలా రోజుల తర్వాత అయితే స్క్రీన్ మీద చూశాను నేను. ఆవిడకి ఇచ్చిన క్యారెక్టర్ చిన్నదైనా కానీ ఆవిడైతే టూ గుడ్ చేశారని చెప్పాలి. ఇంక ఈ సిరీస్లో సినిమాటోగ్రఫీ అయితే టాప్ నాచ్ ఉందని చెప్పాలి. ఎస్పెషల్లీ ఆ ఫ్రేమ్స్ కానీ, యాంగిల్స్ కానీ చాలా కొత్తగా అనిపించాయి. ఇంక ఈ సిరీస్లో బీజిఎం కూడా చాలా బాగుంది. ఎస్పెషల్లీ ఆ టెన్షన్ బిల్డ్ చేసే సీన్స్లో అయితే చాలా బాగా కొట్టారు. అండ్ ఎడిటింగ్ కూడా చాలా క్రిస్ప్గా అండ్ చాలా అంటే చాలా బాగుంది. ఇంక ఈ సిరీస్లో నెగిటివ్ విషయానికి వస్తే అడల్ట్ కంటెంట్ అండి. ఫస్ట్ 4 ఎపిసోడ్స్లో అయితే విపరీతంగా ఉంటుంది. ఎందుకంటే హీరో చేసే క్యారెక్టరే మేల్ ప్రాస్టిట్యూషన్ కాబట్టి ఇంకా ఇబ్బంది పడే సీన్స్ కానీ, ఆ డైలాగ్స్ కానీ చివరి ఎపిసోడ్ వరకు వస్తూనే ఉంటాయి. ఆ డైలాగ్స్ అన్ని ఫ్యామిలీతో చూడలేం. ఇంకా కొన్ని సీన్స్ అయితే ఎందుకు ఎంతసేపు డ్రాక్ చేస్తున్నారు, అయిపోతుంది కదా 5 మినిట్స్లో అనిపిస్తుంది, కానీ 15 మినిట్స్ 30 మినిట్స్ డ్రాక్ చేస్తూనే ఉంటారు. అక్కడ కొంచెం మన పేషెన్స్ అయితే టెస్ట్ చేస్తారండి. ఎస్పెషల్లీ 6-7 ఎపిసోడ్లో నేనైతే ఇది బాగా ఫేస్ చేశాను. ఇంక ఈ సిరీస్కి మనం ఇచ్చే ఫైనల్ బడ్జెక్ట్ ఏంటంటే ఫస్ట్ 4 ఎపిసోడ్స్ నుండి అడల్ట్ కంటెంట్ కానీ కొద్దిగా డ్రాక్ ఫీల్స్ తప్పితే మిగతా సిరీస్ అయితే నాకైతే నచ్చిందండి. సో ఇది కంప్లీట్లీ నా ఒపీనియన్ మాత్రం. మరి ఈ సిరీస్ మీకు అనిపిస్తుంది కామెంట్లో షేర్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, వెళ్ళే ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి.